ఏపీ హిస్టరీ రఫీసర్ బుక్ క్లాసెస్ చాప్టర్ 15 ప్రాచీన కాలం నుంచి క్రీస్తు శకం 300 దాకా సాంస్కృతిక పటం మత కేంద్రాలు బౌద్ధ జైన బ్రాహ్మణ మతాలకు చెందినవి. స్థలం స్థల స్వభావం కాలం. స్థలం అనంతపురం జిల్లా. స్థల స్వభావం అనంతపురం జిల్లా కొనకొండ వజ్ర కరూర్ మండలం. జైనం కాలం క్రీస్తు శకం 1వ శతాబ్దం. శాసనకోట పరిగి మండలం. బౌద్ధ తొలి క్రీస్తు శకం. గమనిక 1954-55 భారత పురావస్తు సింహావలోకనంలో లింగరాజుపాలెం బౌద్ధ స్థలంగా ఉంది. తర్వాత త్రవ్వకాలలో అది బౌద్ధ స్థలంగా పొరపాటున పేర్కొన్నట్టు వెల్లడైంది. కడప జిల్లా అదాపూర్ నందలూరు మండలం. థేరవాద బౌద్ధ తొలి క్రీస్తు శకం. పెదదాచేపల్లి కమలాపురం మండలం. బౌద్ధ తొలి క్రీస్తు శకం. పుష్పగిరి వల్లూరు మండలం. బౌద్ధం తొలి క్రీస్తు శకం. గమనిక పెనుకంచిపాడు భారత పురావస్తు సింహావలోకనం 1975-76లో ఇది బౌద్ధ స్థలంగా ఉంది. తర్వాత పరిశోధనలో అది లేదని తేలింది. పెంచి కంచిపాడులో కృష్ణా జిల్లా పెనుకంచిప్రోలుగా పొరపడ్డారు. తాళ్లపాక రాజంపేట మండలం. థేరవాద బౌద్ధం తొలి క్రీస్తు శకం. చిత్తూరు జిల్లా నగరి జైన సహజ గుహలు తొలి క్రీస్తు శకం. గుడిమల్లం ఏర్పేడు మండలం. బ్రాహ్మణ మతం శైవ పరశురామేశ్వర దేవాలయం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం. శ్రీకాళహస్త మండలం. బ్రాహ్మణ మత శైవ శ్రీకాళహస్తీశ్వర దేవాలయం కేంద్రం తొలి క్రీస్తు శకం నాటిది. తూర్పుగోదావరి జిల్లా అదూరు థేరవాద బౌద్ధ క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుంచి. కోడవల్లి బౌద్ధ గొలప్రోలు మండలం. తొలి క్రీస్తు శకం. కోరుకొండ మండలం. బౌద్ధం తొలి క్రీస్తు శకం. పి జగన్నాథపురం ప్రత్తిపాడు మండలం. కొండదొలిచిన గుహలు తొలి క్రీస్తు శకం. కాపవరం కోరుకొండ మండలం. బౌద్ధ తొలి క్రీస్తు శకం. పిఠాపురం మండలం. బౌద్ధ తొలి క్రీస్తు శకం. తిమ్మవరం పిఠాపురం మండలం. స్థల స్వభావం బౌద్ధం. కాలం క్రీస్తు 1వ శతాబ్దం నుంచి క్రీస్తు 3వ శతాబ్దం. వెలగపూడి స్థల స్వభావం బౌద్ధ. కాలం తొలి క్రీస్తు శకం. ఎర్రంపాలెం గోకవరం మండలం. స్థల స్వభావం బౌద్ధ. కాలం తొలి క్రీస్తు శకం. ఎర్రవరం ఏలేశ్వరం మండలం. స్థల స్వభావం బౌద్ధ. కాలం తొలి క్రీస్తు శకం. గుంటూరు జిల్లా అమరావతి మండలం. స్థల స్వభావం క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి. మహాసాంఘిక శాఖ చైత్యకాలు పూర్వశైల విభాగాలు సంస్థలు కలిగి ఉండేవి. మహాయాన శాఖ క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి వర్ధిల్లింది. వజ్రయాన క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి మధ్యయుగాల దాకా ఉంది. బాపట్ల మండలం. స్థల స్వభావం బౌద్ధ అవశేషాలు. కాలం తొలి క్రీస్తు యుగం. బుద్ధం కర్లపాలెం మండలం. స్థల స్వభావం మహాయాన సంస్థ. కాలం క్రీస్తుపూర్వం 2 నుంచి 3వ శతాబ్దాలు. భట్టిప్రోలు మండలం. స్థల స్వభావం మహాసాంఘిక తర్వాత మహాయాన శాఖ. కాలం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం. చేబ్రోలు స్థల స్వభావం బౌద్ధ బ్రాహ్మణ మత సంస్థలు వర్ధిల్లాయి. మొదటి దాని గురించి కొందరికి శంకలు ఉన్నాయి. స్థలం తొలి క్రీస్తు శకం. చేజర్ల నకరికల్లు మండలం. స్థల స్వభావం శైవ
కపోతేశ్వర, అచలేశ్వర దేవాలయాలు. కొంతమంది పండితులు బౌద్ధ మత అనుసరణ ఉందన్నారు, కానీ లేదు. కాలం క్రీస్తు 3-4 శతాబ్దాలు. ఎండ్రాయ్ అమరావతి మండలం, స్థల స్వభావం బౌద్ధ, కాలం తొలి క్రీస్తు శకం. కేసనపల్లి రాజేపల్లి మండలం, స్థల స్వభావం బౌద్ధ, మూలవాసి, బహుశ్రుతీయ శాఖ, కాలం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం. మంచుకల్లు రెంటచింతల మండలం, స్థల స్వభావం బౌద్ధ, కాలం 1998, 177, 179 తొలి క్రీస్తు శకం. నందాయపాలెం కర్లపాలెం మండలం, స్థల స్వభావం మహాసాంఘిక, మహాయాన ప్రాబల్యం, కాలం క్రీస్తు శకం 1-2 శతాబ్దాలు. నందూరు పొన్నూరు మండలం, స్థల స్వభావం బౌద్ధ, కాలం క్రీస్తు శకం 3వ శతాబ్దం. కర్లపాలెం మండలం, స్థల స్వభావం బౌద్ధ చిహ్నాలు, కాలం తొలి క్రీస్తు శకం. ఎంట్రావారిపాలెం కర్లపాలెం మండలం, స్థల స్వభావం బౌద్ధ చిహ్నాలు, కాలం తొలి క్రీస్తు శకం. నంబూరు పెదకాకాని మండలం, స్థల స్వభావం బౌద్ధం, క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి మహాయానం, కాలం క్రీస్తు శకం 1-2 శతాబ్దాలు. గరికపాడు తాడికొండ మండలం, స్థల స్వభావం బౌద్ధ, కాలం తొలి క్రీస్తు శకం. గ్రంథసిరి అచ్చంపేట మండలం, స్థల స్వభావం బౌద్ధ, కాలం తొలి క్రీస్తు శకం. గోలి రెంటచింతల మండలం, స్థల స్వభావం మహాయాన సంస్థ, కాలం క్రీస్తు శకం 3వ శతాబ్దం. పెద్దమద్దూరు అమరావతి మండలం, స్థల స్వభావం బౌద్ధ, కాలం తొలి క్రీస్తు శకం. పెదకొదమగండ్ల కారంపూడి మండలం, స్థల స్వభావం బౌద్ధ, కాలం తొలి క్రీస్తు శకం. పెదకొండూరు దుగ్గిరాల మండలం, స్థల స్వభావం బ్రాహ్మణ మత శైవ ఆనందేశ్వర దేవాలయ సున్నపురాతి లింగ, క్రీస్తు శకం 3వ శతాబ్దంది కావచ్చు, కాలం క్రీస్తు శకం 3వ శతాబ్దం. పెనుమూక తాడేపల్లి మండలం, స్థల స్వభావం బౌద్ధ. రెంటచింతల మండలం, స్థల స్వభావం మహాయాన సంస్థ, కాలం క్రీస్తు శకం 3వ శతాబ్దం. చేబ్రోలు మండలం, స్థల స్వభావం మహాయాన సంస్థ, కాలం క్రీస్తు శకం 2-3 శతాబ్దాలు. సీతానగరం తాడేపల్లి మండలం, స్థల స్వభావం బౌద్ధ, కాలం తొలి క్రీస్తు శకం. వడ్డమాను తుళ్ళూరు మండలం, స్థల స్వభావం జైన, కాలం క్రీస్తుపూర్వం తొలి 2వ శతాబ్దం. వైకుంఠాపురం అమరావతి మండలం, స్థల స్వభావం బౌద్ధ, కాలం తొలి క్రీస్తు శకం. వంకేశ్వరం దుర్గి మండలం, స్థల స్వభావం బ్రాహ్మణ మత శైవ వంకేశ్వర దేవాలయం, క్రీస్తు శకం 3వ శతాబ్దం నుండి వర్ధిల్లింది, కాలం క్రీస్తు శకం 3వ శతాబ్దం. వేల్పూరు సావల్యపురం మండలం, స్థల స్వభావం మత సంస్థలు, క్రీస్తు శకం 2-3 శతాబ్దాల నుంచి వర్ధిల్లాయి, కాలం క్రీస్తు శకం 2-3 శతాబ్దాలు. నాగార్జునకొండ విజయపురి మాచెర్ల మండలం, స్థల స్వభావం బౌద్ధవాద మహాయాన, ఇదే ప్రబలం బ్రాహ్మణ మత దేవాలయాలు, శైవ పుష్పభద్రస్వామి, నోడగిరీశ్వర, కార్తికేయ, సర్వదేవ, వైష్ణ, అష్టభద్రాపురి, లజ్జగౌరి, కాలం క్రీస్తు శకం 3వ శతాబ్దం. పశ్చిమ గోదావరి జిల్లా ఆరుగాల తాడేపల్లిగూడెం మండలం, స్థల స్వభావం హీనయాన సంస్థ, కాలం తొలి క్రీస్తు శకం. కొండప్రోలు తాడేపల్లిగూడెం మండలం, స్థల స్వభావం బౌద్ధ, కాలం తొలి క్రీస్తు శకం. వేదగిరి స్థల స్వభావం బౌద్ధ, కాలం క్రీస్తు శకం 2-3 శతాబ్దాలు. గుంటుపల్లి కామవరపుకోట మండలం,
స్థల స్వభావం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం. హీనయాన ప్రభావం క్రిందికి క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి మళ్ళింది. వజ్రయానం క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి వచ్చింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి జైనం ఉన్నట్టు మేఘవాహన శతపత్రాలు సూచిస్తాయి. కాలం క్రీస్తు శకం 2-3 శతాబ్దాలు. జీలకర్రగూడెం స్థల స్వభావం కొంతమంది పండితులు బౌద్ధ సంస్థలు అన్నారు. వాస్తవానికి అవి గుంటుపల్లివి. కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం కొత్తపల్లి మండలం. స్థల స్వభావం బ్రాహ్మణ మత శివాలయ. కాలం తొలి క్రీస్తు శకం. శ్రీశైలం మండలం. స్థల స్వభావం బ్రాహ్మణ మత శైవ. కాలం తొలి క్రీస్తు శకం. వీరాపురం పగిడ్యాల మండలం. స్థల స్వభావం బ్రాహ్మణ మత శైవ ఇటుక దేవాలయ సముదాయం. కాలం 2 దశలు క్రీస్తు శకం 1-3 శతాబ్దాలు. కృష్ణా జిల్లా అల్లూరు మండలం. స్థల స్వభావం అల్లూరు మండలం. స్థల స్వభావం బౌద్ధ తొలి చారిత్రక. కాలం క్రీస్తు శకం 2వ శతాబ్దం. ఏటూరు స్థల స్వభావం బౌద్ధ తొలి చారిత్రక. కాలం విగ్రహం. ఘంటసాల స్థల స్వభావం మహాయాన. కాలం క్రీస్తు శకం 2వ శతాబ్దం. మండలం స్థల స్వభావం పూర్వశైల. గుడివాడ మండలం. స్థల స్వభావం హీనయాన సంస్థ. కాలం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం. రామిరెడ్డిపల్లిగా వ్యవహరించారు. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి మహాయాన. జగ్గాయపేట మండలం. స్థల స్వభావం ప్రభావం క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి వజ్రాయన ప్రభావం. పెనుగంచిప్రోలు స్థల స్వభావం మహాయాన సంస్థ. కాలం తొలి క్రీస్తు శకం. తక్కెళ్ళపాడు స్థల స్వభావం హీనయాన సంస్థ. కాలం క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం. విజయవాడ మండలం. స్థల స్వభావం మొగల్రాజుపురంలో మహాయాన సంస్థ. అక్కన్న మాదన్నకొండ విద్యాధరపురం ప్రాంతాలు. కాలం క్రీస్తు శకం 2వ శతాబ్దం. నెల్లూరు జిల్లా కొనతూరు సూళ్ళూరుపేట మండలం. స్థల స్వభావం బౌద్ధ. కాలం తొలి క్రీస్తు శకం. బుడ్డపాడు మర్రిపాడు మండలం. స్థల స్వభావం బౌద్ధ. కాలం తొలి క్రీస్తు శకం. దామరాయ సూళ్ళూరుపేట మండలం. రామతీర్థం మండలం. స్థల స్వభావం బ్రాహ్మణ మతం శైవ రామలింగేశ్వర దేవాలయం కేంద్రం. క్రీస్తు శకం తొలి శతాబ్దం నాటిది. గొల్లపల్లె చేజర్ల మండలం. కామకూరు బాలయ్యపాలెం మండలం దగ్గర బౌద్ధ స్థలాలు ఉన్నాయని వార్త. AARMD 1992-93 అయితే ఈ స్థల బౌద్ధ స్వభావం అనుమానాస్పదం. ప్రకాశం జిల్లా చందవరం దొనకొండ మండలం. స్థల స్వభావం హీనయాన సంస్థ. కాలం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం. చినగంజం దూపాడు త్రిపురాంతకం మండలం. స్థల స్వభావం మహాయాన సంస్థ. కాలం తొలి క్రీస్తు శకం. కనుపర్తి మండలం. స్థల స్వభావం మహాయాన సంస్థ. కాలం తొలి క్రీస్తు శకం. కుక్కట్లపల్లి బల్లికరుప మండలం. స్థల స్వభావం హీనయాన సంస్థ. కాలం తొలి క్రీస్తు శకం. మాలకొండ ఓలేటివారిపాలెం మండలం. స్థల స్వభావం సహజ గుహలు బౌద్ధ భిక్షువులు వాడుకొని ఉంటారు. కాలం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం శాసనం. మణికేశ్వరం అద్దంకి మండలం. స్థల స్వభావం ఇక్ష్వాకు పాలరాతి స్తంభం మొదలైనవి బౌద్ధ సంస్థ. కాలం క్రీస్తు శకం 2-3 శతాబ్దాలు. బౌద్ధ మఠం నుంచి రామలింగేశ్వర దేవాలయానికి భూదానం బదలాయించినట్టు ప్రస్తావన. ముప్పల్ల పొన్నలూరు మండలం. స్థలం స్వభావం మహాయాన సంస్థ.
కాలం క్రీస్తు శకం 2వ శతాబ్దం. నిర్మిపల్లి త్రిపురాంతక మండలం, స్థల స్వభావం బౌద్ధ శిల్పాలు, కాలం క్రీస్తు 2వ శతాబ్దం. పెద్దగంజాం మండలం, స్థల స్వభావం మహాయాన సంస్థ, కాలం తొలి క్రీస్తు శకం. రామతీర్థం చీమకుర్తి మండలం, స్థల స్వభావం మహాయాన సంస్థ, కాలం తొలి క్రీస్తు శకం. ఉప్పుగుండూరు నాగులుప్పులపాడు మైలవరం. ఉప్పుగుండూరు స్థల స్వభావం మహాయాన సంస్థ, తొలి క్రీస్తు శకం. మైలవరం అద్దంకి మండలం, స్థల స్వభావం మహాయాన సంస్థ, కాలం తొలి క్రీస్తు శకం. కొనిదెన బల్లకరువు మండలం, స్థల స్వభావం బౌద్ధ, తొలి క్రీస్తు శకం, కాలం. వెల్లల చెరువు సంతమాగులూరు మండలం, స్థల స్వభావం బౌద్ధ, తొలి క్రీస్తు శకం. మెదక్ జిల్లా కొండాపురం మండలం, స్థల స్వభావం హీనయాన సంస్థలు, తొలి క్రీస్తు శకం. నల్గొండ జిల్లా గాజులబండ తిరుమలగిరి మండలం, స్థల స్వభావం బౌద్ధ, తొలి క్రీస్తు శకం. ఫణిగిరి తిరుమలగిరి మండలం, స్థల స్వభావం బౌద్ధ, తొలి క్రీస్తు శకం. తిరుమలగిరి మండలం, స్థల స్వభావం బౌద్ధ, తొలి క్రీస్తు శకం. వర్ధమాన కోట జాజిరెడ్డిగూడెం మండలం, స్థల స్వభావం మహాయాన సంస్థ, తొలి క్రీస్తు శకం. ఏలేశ్వరం ఇప్పుడు సాగర్లో మునిగిపోయింది, నాగార్జున కొండ ఎదురుగా, స్థల స్వభావం బ్రాహ్మణ మత శైవ తవ్వకాలు జరిపిన వాళ్ళు బౌద్ధ సాంప్రదాయం కానీ సర్కార్ కాదన్నారు, ఇక్ష్వాకుల కాలం నాటిది అన్నారు. కాలం క్రీస్తు శకం 3వ శతాబ్దం. కరీంనగర్ జిల్లా ధూళికట్ట స్థల స్వభావం హీనయానం, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం. కప్పరావుపేట మండలం, స్థల స్వభావం జైనశిల ఆవాసాలు, మానులగుట్ట. ఖమ్మం జిల్లా వైఫగాల్ వెలగటూరు మండలం, స్థల స్వభావం హీనయాన సంస్థ, తొలి క్రీస్తు శకం. కోటిలింగాల వెలగటూరు మండలం, స్థల స్వభావం హీనయాన సంస్థ, క్రీస్తు శకం 1వ శతాబ్దం. నేలకొండపల్లి మండలం, స్థల స్వభావం మహాయాన సంస్థ, క్రీస్తు శకం 4వ శతాబ్దం. మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ మండలం, స్థల స్వభావం బ్రాహ్మణ మత శైవ, క్రీస్తు శకం 3వ శతాబ్దం. శ్రీకాకుళం జిల్లా దంతవరపుకోట మండలం, స్థల స్వభావం ప్రాచీన దంతపుర బౌద్ధ సంస్థ, కాలం క్రీస్తు శకం 3-2 శతాబ్దాలు. కళింగపట్టణం మండలం, స్థల స్వభావం బౌద్ధ, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం. పాలవలస రణస్థల మండలం, స్థల స్వభావం బౌద్ధ సంస్థ, పాండవుల కొండ అనే చోట పాలవలసకు 2 కిలోమీటర్ల తూర్పున ఉంది, కాలం క్రీస్తు పూర్వం 3-2 శతాబ్దాలు. సాలిహుండం గార మండలం, స్థల స్వభావం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం బౌద్ధ సంస్థ, కట్టహారవంలో క్రీస్తు శకం 1వ శతాబ్దంలో హీనయాన కార్యకలాపాలు, క్రీస్తు శకం 4వ శతాబ్దం దాకా మహాయానం, క్రీస్తు శకం 8వ శతాబ్దం దాకా వజ్రయానం. శ్రీకాకుళం మండలం, స్థల స్వభావం బౌద్ధ, తొలి క్రీస్తు శకం. విజయనగరం జిల్లా జామి మండలం, రామతీర్థం సంఘం బౌద్ధ ప్రతి, స్థల స్వభావం బౌద్ధ చైత్యక శాఖ, శైలమాలలో మహాయాన ప్రభావం, క్రీస్తు శకం 2వ శతాబ్దం అమరావతి శైలి. విశాఖపట్నం జిల్లా అమలాపురం నక్కపల్లి మండలం, స్థల స్వభావం బౌద్ధ విష్ణువు, కాలం తొలి క్రీస్తు శకం. అప్పికొండ అనగపాక మండలం, స్థల స్వభావం విష్ణువు, క్రీస్తు శకం 2-3 శతాబ్దాలు. బంగారమ్మపేట గోలుకొండ మండలం, స్థల స్వభావం బౌద్ధ, క్రీస్తు శకం 2-3 శతాబ్దాలు.
బావికొండ భీమునిపట్నం మండలం. స్థల స్వభావం బౌద్ధ. క్రీస్తు శకం రెండవ శతాబ్దం. బోయపాలెం ఆనందపురం మండలం. స్థల స్వభావం బౌద్ధ. క్రీస్తు శకం 1వ శతాబ్దం. భీమునిపట్నం మండలం. స్థల స్వభావం పావురాలకొండ. బౌద్ధ సంస్థ సింహ. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం. క్రీస్తు శకం 1-2 శతాబ్దాలు. గోల్కొండ మండలం. గోపాలపట్నం. గోల్కొండ మండలం చలం వాయువ్యంలో. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం. గోపాలపట్నం గోల్కొండ మండలం హీనయాన సంస్థ. క్రీస్తు పూర్వం గోల్కొండ మండలం గోపాలపట్నం గోల్కొండ మండలం చలం వాయువ్యంలో హీనయాన సంస్థ. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 4వ శతాబ్దం దాకా. కొత్తూరు ఎలమంచిలి మండలం హీనయాన సంస్థ. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం. లింగరాజపాలెం మండలం హీనయాన సంస్థ. తర్వాత క్రీస్తు శకం 3వ శతాబ్దంలో మహాయాన ప్రభావం బుద్ధ ప్రతిమలు దాఖలు. తొలి క్రీస్తు శకం కాలం. శంకరం అనకాపల్లి మండలం. స్థల స్వభావం తొలి సంఘారామం. కేంద్రం మహాయాన శాఖ బొజ్జన్నకొండ. కాలం క్రీస్తు శకం 3వ శతాబ్దం. వీరాలమెట్టు గోల్కొండ మండలం. స్థల స్వభావం మహాస్తూపం విహారం. గోపాలపట్నం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కొండ మీద. తొలి క్రీస్తు శకం కాలం. మంగమారిపేట భీమునిపట్నం మండలం. స్థల స్వభావం తొట్లకొండ హీనయాన సంస్థ. తొలి క్రీస్తు శకం. వేమవరం గోల్కొండ మండలం హీనయాన సంస్థ. తొలి క్రీస్తు శకం. వెలికొండ ఆనందపురం మండలం హీనయాన సంస్థ. తొలి క్రీస్తు శకం. అనంతపురం జిల్లా కొనకొండ్ల వజ్రకరూరు మండలం. స్థల స్వభావం జైన సంస్థ. జైన ఆచార్య కుంద స్థావరం. మూల సంఘం వంశ కేంద్ర స్థానం. కడప జిల్లా దేవగుడి జమ్మలమడుగు మండలం. స్థల స్వభావం శైవ కేంద్రం. కాలం క్రీస్తు శకం 4వ శతాబ్దం. గంగపేరూరు ఒంటిమిట్ట మండలం. స్థల స్వభావం జైన సంస్థ ఆచార్య సింహానంది పీఠం. పెద్దముడియం మండలం. స్థల స్వభావం జైన బ్రాహ్మణ మత. సిద్ధవటం మండలం. స్థల స్వభావం శైవ జైన కేంద్రం. తూర్పుగోదావరి జిల్లా పసలపూడి మామిడి కుదురు మండలం. స్థల స్వభావం గుణపాసపుర బౌద్ధ మఠంగా గుర్తింపు. తామ్రవర్గీయ సన్యాసుల మఠం. లోకవిఖ్యాత మహావిహార పృథ్వీమూలుడు నిర్మించింది. కాలం మలి 6వ తొలి 7వ శతాబ్దాలు క్రీస్తు శకం. ద్రాక్షారామం రామచంద్రపురం మండలం. స్థల స్వభావం శైవ కేంద్రం. సప్తగోపాదవర. కాలం తొలి క్రీస్తు శకం. పిఠాపురం స్థల స్వభావం శాక్తపీఠ శైవ కుక్కుటేశ్వర. గుంటూరు జిల్లా బుద్ధం కర్లపాలెం మండలం. స్థల స్వభావం బహుశా బుద్ధరామంగా ప్రసిద్ధం. ఈ దశ మహాయాన ప్రాచుర్యంగా ఉంది. చేబ్రోలు కర్లపాలెం మండలం. స్థల స్వభావం ఇక్ష్వాకుల నాటి సున్నప్రాతి శిల్పాలు, ఇటుకల నిర్మాణాలు వగైరా. బ్రాహ్మణ మతం బహుశా శైవ స్కందపురి స్థాన అని ప్రసిద్ధం. కాడువెట్టేశ్వరం అనే పల్లవ దేవాలయం. చేజర్ల నకరికల్లు మండలం. స్థల స్వభావం బ్రాహ్మణ మత అచలేశ్వర దేవాలయం, శైవ కపోతేశ్వర దేవాలయాలు, అష్టాంగ భైరవ దేవాలయం. ధరణికోట అమరావతి మండలం. స్థల స్వభావం ధాన్య కటక. బౌద్ధ బ్రాహ్మణ మత వజ్రాయన ఆవిర్భావం. కాలం క్రీస్తు శకం 4 తర్వాత.
కొండమోటు దాచేపల్లి మండలం. స్థల స్వభావం బ్రాహ్మణ మత శైవ పంచవీర ఫలకం. క్రీస్తు 4వ శతాబ్దం. కోటప్పకొండ నరసారావుపేట మండలం. స్థల స్వభావం త్రికూటేశ్వర దేవాలయం. మాడుగుల బ్రాహ్మణ శైవ దేవాలయాలు. క్రీస్తు 5వ శతాబ్దం. మంచికల్లు స్థల స్వభావం బౌద్ధ బ్రాహ్మణ మత శైవ జీవ శివస్వామి. క్రీస్తు 4వ శతాబ్దం. పెరలి కర్లపాలెం మండలం. స్థల స్వభావం జైన జాడలు అజితానంద స్వామి కాంస్య విగ్రహం. క్రీస్తు 4-5 శతాబ్దాలు. తాడికొండ మండలం. బౌద్ధ సంస్థ తాడికొండ మహావీర భిక్షా సంఘాల నిమిత్తం. క్రీస్తు మళ్ళీ 6వ శతాబ్దం. ఉండవల్లి స్థల స్వభావం బౌద్ధ మొక్కుబడి. క్రీస్తు మళ్ళీ 6వ శతాబ్దం. తాడేపల్లి మండలం. స్థల స్వభావం స్తూపాలు బ్రాహ్మణ మత శైవ శిలలో తొలిచిన దేవాలయాలు. కాలం క్రీస్తు 7వ శతాబ్దం. వంకేశ్వరం స్థల స్వభావం బ్రాహ్మణ మత శైవ దొలిచిన దేవాలయాలు. వంకేశ్వరం దుర్గి మండలం. స్థల స్వభావం బ్రాహ్మణ మత శైవ కేంద్రం. క్రీస్తు 4వ శతాబ్దం. వేల్పూరు సావల్యపురం మండలం. స్థల స్వభావం బౌద్ధ బ్రాహ్మణ మత శైవ వినాయక భూతగృహక యమ దేవాలయం. కాలం క్రీస్తు 5వ శతాబ్దం. నాగార్జునకొండ విజయపురి మాచెర్ల మండలం. స్థల స్వభావం విజయపురి ఇక్ష్వాకుల అనంతర కాలంలో గొప్ప బౌద్ధ బ్రాహ్మణ మత కేంద్రం. శ్రీకాకుళం జిల్లా సాలిహుండం గార మండలం. స్థల స్వభావం ప్రసిద్ధ మహాయాన కేంద్రం. క్రీస్తు 4వ శతాబ్దంలో వజ్రాయానం వర్ధిల్లింది. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం. స్థల స్వభావం బౌద్ధ సంస్థ లజ్జగౌరి బౌద్ధ సంస్థ శిలలో తొలిచిన వివరాలు చైత్యాలు మొక్కుబడి స్తూపాలు వగేరా. క్రీస్తు 2-3 శతాబ్దాల్లో బౌద్ధ కేంద్రంగా ఆవిర్భావం కానీ శిలల్లో తొలిచిన దేవాలయాలు మొదలైనవి క్రీస్తు 4-5 శతాబ్దాలవి. కాలం క్రీస్తు 1వ శతాబ్దం. విజయనగరం జిల్లా రామతీర్థం విజయనగరం మండలం. స్థల స్వభావం తొలి మధ్యయుగం దాకా నిలిచిన బలమైన మహాయాన సంస్థ. కాలం క్రీస్తు 2వ శతాబ్దం. పశ్చిమ గోదావరి జిల్లా శివదేవుని చిక్యాల పాలకుల మండలం. స్థల స్వభావం సున్నపు రాతి లింగం. క్రీస్తు 4వ శతాబ్దం నాటి. గుంటుపల్లి కామవరపు కోట. స్థల స్వభావం బౌద్ధ ఆరామం పెద్ద యాత్ర స్థలం. అయింది. గుంటుపల్లి కామవరపు కోట మండలం. స్థల స్వభావం బౌద్ధ ఆరామం పెద్దయాత్ర స్థలం అయింది. యోగాచార శాఖ ప్రవర్తకుడు దిన్నాగా ఇక్కడ ఉండి ఉంటాడు. మూర్త స్థల స్వభావం శివక్షేత్రం శివ లింగాలు. మూర్త ఉండ్రాజవరం మండలం. స్థల స్వభావం శివక్షేత్రం శివలింగాలు. క్రీస్తు 6-7 శతాబ్దాలు. ఏ పెదవేగి వేంగి బౌద్ధ సంస్థ అపర శైల. స్థల స్వభావం ప్రాచీన వేంగిపురం. కాలం క్రీస్తు 4-5 క్రీస్తు 4-7. ఏ పెదవేంగి వేంగి బౌద్ధ సంస్థ అపర శైల. స్థల స్వభావం ప్రాచీన వేంగిపురం. శాఖ శైవ శాక్త శౌర్య గణేశ ఆరాధనలు చిత్రరథస్వామి సూర్య విష్ణు దేవాలయాలు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ ప్రాంతం. స్థల స్వభావం బౌద్ధ సంఘ గోవిందరాజ విహార పొదగిరి. క్రీస్తు 4వ శతాబ్దం. మహావిహార థేరవాద ఉత్తరార్ధం. స్థల స్వభావం 21 కాలం 21-22. కేసరగుట్ట కేసర మండలం. స్థల స్వభావం శైవక్షేత్రం ఇటుక దేవాలయం కొండ మీద 4 వరుసల్లో
70 లింగాలు, లజ్జగౌరి రామలింగేశ్వర దేవాలయం. చిత్తూరు జిల్లా తిరుమల తిరుపతి తిరుచానూరు స్థల స్వభావం వైష్ణవ శ్రీ వెంకటేశ్వర ఆలయం క్రీస్తు తొలి శతాబ్దం. తిరుపతి మండలం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి మండలం స్థల స్వభావం శైవ శ్రీకాళహస్తి ఆలయాలు కేంద్ర కాలం తొలి క్రీస్తు శకం శాతవాహన అనంతరం ప్రసిద్ధ కేంద్ర అయింది. కాలం తొలి క్రీస్తు శకం. నెల్లూరు జిల్లా దువ్వూరు సంగం మండలం స్థల స్వభావం తిమూర్తి మొదలైన చిత్రాలతో సున్నపు రాతి ఫలకం కాలం క్రీస్తు శకం 5వ శతాబ్దం. పాటూరు 70 మంది రామతీర్థ మండలం 26 గోత్రాల స్థల స్వభావం 26 గోత్రాల బ్రాహ్మణులకు బ్రహ్మదేవ భూదానం. ఈ దానానికి పూర్వం ఓ బ్రాహ్మణ మత దేవాలయం ఉండేది. క్రీస్తు 5వ శతాబ్దం. రామతీర్థ మండలం బౌద్ధ శైవ సంస్థలు పాశుపత శైవ కేంద్రంగా క్రీస్తు 7వ శతాబ్దంలో ప్రాచుర్యం పొందింది. మహబూబ్ నగర్ జిల్లా గుమ్మకొండ శైవ నిర్మాణాలు క్రీస్తు 3-4 శతాబ్దాలు. కోడవెల్లి అలంపూర్ మండలం స్థల స్వభావం శైవ నిర్మాణాలు కాలం క్రీస్తు 3-4 శతాబ్దాలు. రంగాపూర్ పబ్బేరు మండలం స్థల స్వభావం శైవ నిర్మాణాలు క్రీస్తు 3-4 శతాబ్దాలు. కర్నూలు జిల్లా సిద్ధేశ్వర కొత్తపల్లి మండలం స్థల స్వభావం శైవ ఇటుక దేవాలయం క్రీస్తు 4వ శతాబ్దం. శ్రీశైలం కొత్తపల్లి మండలం స్థల స్వభావం పాశుపత కాపాలిక శాఖల కేంద్రం మల్లికార్జున దేవాలయం క్రీస్తు 2-3 శతాబ్దాలు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం స్థల స్వభావం మహాయాన సంస్థ క్రీస్తు 4వ శతాబ్దం. కారుకొండ ఖమ్మం మండలం స్థల స్వభావం మహాయాన శిలలో దొలిచిన గుహలో. కృష్ణా జిల్లా కొండ్రపాడు చందర్లపాడు మండలం స్థల స్వభావం బ్రాహ్మణ పంచాయతన మహిషాసుర మర్దని ఫలకాలు క్రీస్తు 4వ శతాబ్దం. జగ్గయ్యపేట మండలం స్థల స్వభావం మహాయాన వజ్రాయన కేంద్రం క్రీస్తు 2వ శతాబ్దం. ఘంటసాల మండలం స్థల స్వభావం మహాయాన కేంద్రం క్రీస్తు 6. విజయవాడ మొగల్రాజపురం స్థల స్వభావం మహాయాన సంస్థలు శిలలో తొలిచిన దేవాలయాలు క్రీస్తు 2 క్రీస్తు 6 శతాబ్దాలు. అక్కన్న మాదన కొండలు బ్రాహ్మణ మత. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం స్థల స్వభావం పంచాయతన ఫలకం క్రీస్తు 4వ శతాబ్దం. బోధవాడ జనకవరం స్థల స్వభావం బ్రహ్మలింగ పార్వతి ఉన్న సున్నపు రాతి క్రీస్తు 5వ శతాబ్దం. వంగులూరు చందులూరు స్థల స్వభావం ఫలకాలు బ్రహ్మలింగ పార్వతి క్రీస్తు 5వ శతాబ్దం. కొనిదినే బల్లికరువ మండలం స్థల స్వభావం బ్రాహ్మణ మతం శైవ ఫలకం లజ్జగౌరితో త్రిమూర్తి క్రీస్తు 5వ శతాబ్దం.